రణ్వీర్ సిరి పాపని బెదిరిస్తుండగా మానిటర్లో గమనించిన అమర్ బాగి పరుగున సిరిని కాపాడడానికి వచ్చేస్తారు. అమర్ బాగిలని చూసి రణ్వీర్ మనోహరి టెన్షన్ పడుతూ ఉండగా సిరిని తన వైపు లాక్కుంటుంది బాగి. అప్పుడు అమర్ని చూసి తను నా పాప కాదు కదా అని రణ్వీర్ అడుగుతుండగా అవును అదే విషయం చెప్పడానికి వచ్చాను అని అమర్ అంటూ ఉండగా నన్ను మోసం చేయాలనుకుంటున్నావా అని అంటుంటాడు రణ్వీర్. కాదు, మిస్టేక్లో వచ్చింది, పాప మిస్ అయింది, వేరే పాప రావాల్సింది, ఈ పాప వచ్చింది అని అమర్ అంటూ ఉండగా నన్ను మోసం చేయాలి అనుకుంటున్నావా, నా పాప ఎక్కడా అని అమర్ని నిలదీస్తూ ఉంటాడు రణ్వీర్. అప్పుడు బూర్కాలో ఉన్న మనోహరిని చూపిస్తూ తనెవరు, నీ వైఫేనా అని అడుగుతుండగా కాదు అంటాడు రణ్వీర్. నా కూతురు ఎక్కడా అని రణ్వీర్ గట్టిగా అడుగుతుండగా వస్తుంది, తొందరలోనే తీసుకొస్తాను, కానీ తను ఇక్కడ ఎందుకుంది, తనెవరు, నీ వైఫే కదా అని మళ్ళీ అమర్ అడుగుతుండగా అవును నా వైఫే, అయితే మీకేంటి అని రణ్వీర్ అడుగుతుంటాడు. తన గురించి నేను తెలుసుకోవాలి అని అమర్ అంటూ ఉండగా మీకేం అవసరం అని రణ్వీర్ అంటుంటాడు. లేదు, తనెవరో నేను తెలుసుకోవాలి, బూర్కా తీయమనండి అని అమర్ అంటూ ఉండగా తన ఫేస్ని ఎవరికి చూపించదు, అలా ఎలా అడుగుతున్నారు మీరు అని రణ్వీర్ అమర్ని అంటూ ఉండగా నేను చూస్తాను, అమ్మాయినే కదా, నేను చూడొచ్చు కదా అని భాగ్యం ముందుకొస్తుంది. దాంతో మీరు కూడా చూడ్డానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు రణ్వీర్. ఇక్కడుంటే ఎలాగైనా తన ఫేస్ని చూసేస్తారు అనుకున్న మనోహరి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది. రండి బయటికి అని వెళ్ళి ఆ బాగి డోర్ కొడుతుండగా భాగమతి గారు మీకు ఇది కరెక్ట్ కాదు, మా ఇంట్లోకి వచ్చి ఈ దౌర్జన్యం ఏంటి అని రణ్వీర్ అంటుంటాడు. ఏంటి అమరేంద్ర గారు, ఇలాగే మీ ఇంట్లోకి వచ్చి మీ ఆడవాళ్ళ ఫేస్ చూడాలి అంటే మీరు ఊరుకుంటారా, ఇప్పుడు నా వైఫ్ని చూడ్డానికి మీకెందుకు ఇంత ఆతృత అని నిలదీస్తూ ఉంటాడు రణ్వీర్. చేసేది లేక అమర్ బాగి సిరి పాపని తీసుకొని బయటికి వచ్చేస్తారు. మనోహరి ఆ రూమ్ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని బయటికి వెళ్ళిపోతుంది. లాయర్తో రణ్వీర్ మనోహరి చెప్పింది కరెక్టే, నా వైఫ్ ఎవరో తెలుసుకోవడానికే అమర్ ప్లాన్ చేశాడు అని అంటూ ఉంటాడు రణ్వీర్. ఇక కార్ దగ్గరికి వచ్చాక సిరి పాప అమర్తో సారీ సార్, నేను ఆవిడ ముఖాన్ని చూపించలేకపోయాను కదా, నేను తప్పు చేశాను కదా, సారీ అని అంటూ ఉంటుంది సిరి. లేదు సిరి, నువ్వు బ్రేవ్ గర్ల్వి, నువ్వు చాలా బాగా ట్రై చేసావు అని అంటూ ఉంటాడు అమర్. కానీ నేను చూపించలేకపోయాను కదా సార్ అని అంటూ ఉంటుంది సిరి. లేదమ్మా, నువ్వు సాయశక్తులా ప్రయత్నించావు, నువ్వు చాలా బాగా నటించావు, యు ఆర్ ఏ గుడ్ గర్ల్ అని అమర్ పొగిడేస్తూ ఉంటాడు. ఆవిడ చాలా ఈజీగా తప్పించుకుందండి అని అంటూ ఉంటుంది బాగి. ఈసారి కాకపోతే మరొకసారి దొరుకుతుంది అని రాథోడ్ నచ్చ చెప్తాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి సిరిని తీసుకొని బయలుదేరుతారు. పక్క నుండే మనోహరి బయటికి వచ్చి మీరు ఎంతగా నన్ను కనిపెట్టాలి అని ట్రై చేస్తే నేను అంతలా తప్పించుకుంటాను అని అంటూ ఉంటుంది మను. సిరి పాపని అనాథాశ్రమంలో దిగబెట్టేస్తారు బాగి అమర్. బయటికి వచ్చాక సారీ అండి అని బాగి చెప్తుండగా ఎందుకు, నువ్వు సారీ చెప్పడం ఎందుకు అని అమర్ అంటూ ఉండగా నేనే కదండి ఐడియా ఇచ్చింది, ఇంత హెడ్ఏక్ తెచ్చింది నేనే, కానీ నేను మనోహరి అని బయటికి చెప్పకుండా రణ్వీర్ వైఫ్ గురించి తెలుసుకోవాలనే నేను ఇలా చేశానే తప్ప వేరే ఉద్దేశం లేదండి అని బాగి అంటుండగా నాకు తెలుసు, నువ్వు అంజు మంచితనం కోసమే, అంజు మంచి కోరుకొనే ఇలా చేశావని నాకు తెలుసు, రణ్వీర్ ఆస్తి కోసమే ఇదంతా చేశాడని తెలుస్తుంది, రణ్వీర్ భార్య మోటివ్ ఏంటో మనం తెలుసుకోవాలి అని అంటుండగా కన్న ప్రేమ ఇద్దరిలో కొంచెం కూడా లేదేంటండి, ఇంత విచిత్రమైన మనుషులు కూడా ఉంటారా అని బాగి అడుగుతుంటుంది. ఉంటారు కదా, ఉన్నారు కదా, మన అంజుని మనం కాపాడుకోవాలి అని అమర్ అంటూ ఉంటాడు. సిరి పాపకి కూడా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి సార్, వాడు దెబ్బతిన్న పాము లాంటి వాడు అని రాథోడ్ అంటూ ఉండగా అలాగే నేను చూసుకుంటా అని అంటూ ఇంటికి బయలుదేరుతారు అందరూ కలిసి. ఇక మనోహరి జరిగిందంతా తలుచుకొని నా పైన నిఘా పెరిగింది, అమర్ని దక్కించుకోవాలంటే ఆరు అడ్డం వచ్చింది, ఆరుని అడ్డు తప్పిస్తే తన ప్లేస్లోకి బాగి వచ్చింది, బాగిని ఆరు దగ్గరికి
పంపించాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డం వస్తుంది. ఆరు ఆత్మ అండగా నిలుస్తుంది. ఇన్నాళ్ళ కష్టం వేస్ట్ అయ్యేలా ఉంది. నేను త్వరపడాలి, అమర్ని నా సొంతం చేసుకోవాలి అని మనసులో అనుకోబోయి పైకి అంటుంటేగా అది పగటి కలే. పగటి కలలు ఎప్పుడు కనకు మనోహరి అని వెనకాల నుండి భాగ్య వాయిస్ వినబడుతుంది. ఎప్పుడొచ్చావు అని అడుగుతుండగా నువ్వు పగటి కలలు కంటున్న టైంలోనే వచ్చా అని అంటూ ఉంటుంది భాగి. ఎంత క్రూరంగా మారిపోయావు నువ్వు చేసిన పనులు అన్నీ ఇన్ని కావు. నీకు సొంతం కానిది కోరుకొని నీ తలరాతలో లేని దానికోసం పాటుపడుతూ ఇద్దరి జీవితాలని నాశనం చేశావు. ఒకరికి ఒంటరితనం మిగిలిస్తే ఒకరి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించావు. అయినా అది నీకు చేరలేదు. వాళ్ళ స్థానంలోకి వచ్చిన వాళ్ళని మళ్ళీ చంపాలని చూస్తున్నావు. నీకు అసలు మానవత్వం ఉందా? ఇంకా క్రూరంగా మారిపోయావు అని భాగ్య తిడుతూ ఉండగా, నువ్వు ఇండైరెక్ట్గా నన్నే అంటున్నావు కదా అని అంటూ ఉండగా, నేను ఎలా చెప్పినా నీకు మాత్రం డైరెక్ట్గానే అర్థమైంది కదా అని భాగ్య అంటూ ఉండగా వాయిస్ రేజ్ చేసి గట్టిగా మాట్లాడుతూ ఉండగా, గట్టిగా మాట్లాడకు, నెగిటివ్ థాట్స్ ఉన్న మైండ్ వాళ్ళంటే నాకు నచ్చదు. మర్యాదగా చెప్తున్నా విను. ఇప్పటికైనా మనిషిలాగా మారు. నీకు దక్కని దాన్ని కూర్చి ఆలోచించకు. నిన్ను ఇంటి నుండి గెంటేయడం నాకు నిమిషాల్లో పని. కానీ మనుషులని వదిలించుకోవడం కన్నా వాళ్ళని మార్చడంలో చాలా మంచి సంతృప్తి ఉందన్న మా ఆయన మాటల మీదకే నిన్ను మార్చాలి అని చూస్తున్నాను. నువ్వు మారితే సరి, లేదంటే నిన్ను ఇంటి నుండి గెంటేయడం నాకు క్షణాల్లో పని అని భాగి అంటుంటుంది. నేను చెప్పేది శ్రద్ధగా విను. మనిషిలా మారితే సరి, లేదంటే నా ప్రతాపం చూస్తావు అంటూ వార్నింగ్ ఇచ్చే భాగి వెళ్ళిపోగా ఆ మాటలన్నీ విన్న ఆరు సంతోషపడుతూ ఉంటుంది. వెళ్తున్న భాగిని చెల్లి అని ఆరు పిలుస్తుంది. అక్క మీరా ఈ టైంలో ఏంటి అని అడుగుతుండగా, ఏమీ తోచక నీతో మాట్లాడడానికి వచ్చాను చెల్లి. నువ్వు మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటే సైలెంట్గా ఉండిపోయా. బాగా వార్నింగ్ ఇచ్చావు కానీ అది మంచిది కాదు. దాంతో డైరెక్ట్గా తలపడకు అని అంటూ ఉంటుంది ఆరు. అప్పుడు లేదక్క, నేను తలుచుకుంటే తనని 2 క్షణాల్లో బయటికి పంపిస్తాను. కానీ ఆయన మాట మేరకు మారాలనే చూస్తున్నాను. నా గురించి మీరు ఆలోచించకండి, టెన్షన్ పడకండి అని బాగి అంటూ రెండక్క అంటుండగా నాకు పనుంది అంటూ ఆరు వెళ్ళిపోతుంది. ఇక మేజర్ అమరేంద్రతో మీటింగ్ పెడతాడు. కొంతమంది బ్యాడ్ బాయ్స్ సిటీలోకి ఎంటర్ అయ్యారని, వరుస బ్లాస్టింగ్స్ ప్లాన్ చేస్తున్నారని, వాళ్ళ దగ్గర మారున ఆయుధాలు చాలా ఎక్కువ మోతాజులో ఉన్నాయని, ఎలాగైనా అడ్డుకోవాలని, లేదంటే ప్రజలకి ప్రమాదమని అమర్కి మేజర్ చెప్తుండగా, ఓకే సార్ నేను టీంని లీడ్ చేస్తాను అని అమర్ అంటుంటాడు. ఈ ఆపరేషన్ని ఆపరేషన్ దివాళీగా పేరు పెట్టాం అంటుండగా, ఓకే సార్ నేను టీం లీడ్ చేసి ఆపరేషన్ దివాళీని సక్సెస్ చేస్తాను అని అమర్ అంటూ తోటి సైనికులకి ప్లాన్ వివరిస్తూ ఉంటాడు. అదే టైంలో కొంతమంది బ్యాడ్ బాయ్స్ ఒక కాలనీకు ఎంటర్ అయ్యి ఒక బిల్డింగ్లోని 3rd ఫ్లోర్లో వాళ్ళ మారణాయుధాలని దింపేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మనం వచ్చిన విషయం ఆల్రెడీ మిలిటరీ వాళ్ళకి తెలిసిపోయే ఉంటుంది. వాళ్ళు అటాక్ స్టార్ట్ చేయకముందే మనం వరుస బ్లాస్ట్లు చేసేయాలి, జై అంటూ నినాదాలు చేస్తూ ఉంటారు. మరోవైపు భాగి పిల్లలు వస్తున్నారని భాగి వాళ్ళ నాన్నగారు మంగకి అన్ని వంటలు చేయమని చెప్తూ ఉంటారు. ఇక ఆ బ్యాడ్ బాయ్స్ వల్ల భాగి కుటుంబం ప్రమాదంలో పడనుందా? అమర్ వాళ్ళని రక్షిస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.